తను పుట్టుకతోనే పోలియో బాధితుడు. స్పోర్ట్స్ స్టార్ కాదు, సినీ నటుడు కాదు. అయినా తనను అభిమానులు ఎక్కువే. విధి ముందు ఓడినా జీవితంలో గెలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అబ్దుల్ అమ్ము. వందలాది మందిలో ఆత్మహత్య ఆలోచనలు, నిరాశ నిస్పృహలను దూరం చేశాడు. ఇప్పుడు అబ్దుల్ అమ్ము మిస్టర్ ఇండియా టైటిల్ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. టైటిల్ కోసం సాధన చేస్తున్న దివ్యాంగుడిపై స్పెషల్ ఫోకస్. మహబూబ్ నగర్ కు చెందిన అబ్దుల్ అమ్ము చిన్నతనంలో పోలియో బారిన పడ్డాడు. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవించే కుటుంబంలో పుట్టిన ఈయనకు చదువంటే ఎనలేని మక్కువ. ఇటు చదువుతో పాటు అతను ఎన్నుకున్న వాటిలో రాణిస్తూ పలువురి మన్నల్ని పొందుతున్నాడు. డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న అబ్దుల్ అమ్ము తన ముందున్న లక్ష్యం మిస్టర్ ఇండియా సాధించడమని, దానికోసం రోజూ జిమ్లో 6 గంటలు సాధన చేస్తున్నాడని అంటున్నాడు. 22 ఏళ్ల అబ్దుల్ అమ్ము దివ్యాంగుడినని, సమాజంలో తనను చిన్నచూపు చూస్తున్నారని ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తోటి స్నేహితులు సైతం గేలి చేసేవారని బాధపడేవాడు. ఏ ఆటలైనా వారితో ఆడనివ్వకపోయినా కనీసం వారు ఆడుతుంటే చూడడానికి కూడా నిరాకరించేవారని ఆవేదన వ్యక్తం చేసేవాడు. అతని 16 ఏళ్ల వయసులో ఉండగా పోలియోతో 2 కాళ్లు పోగొట్టుకున్న ఓ వ్యక్తి చేసిన సాహసాలు వీడియోలో చూసి అతడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఎవరైనా కానీ అరే వికలాంగుడు మంచి ఏం చేయలేడు ఆ ఫీలింగ్ ఉంటుంది సార్. ఆ ఫీలింగ్ నేను తొలగించాలనుకుంటుని ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను సార్. నేను ఇది 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. ఇది నేను 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉన్నా. ఇక్కడ అల్తాఫ్ జిమ్ మహబూబ్ నగర్లోనే చేస్తున్నాను సార్. దానికోసం నేను 2 to 3 అవర్స్ చేస్తున్నాను సార్. 2 to 3 అవర్స్ మా కోచ్ నాతో పాటే ఉంటాడు సార్. చాలా సపోర్టివ్ మనిషి. తను నాకు జిమ్ కూడా ఫ్రీ, నా పట్టుదల చూసి జిమ్ నాకు ఫ్రీ చేశారు. మా ఫ్రెండ్స్ వచ్చేసి చాలా, వాళ్ళు కూడా సపోర్టివ్ మనిషి సార్. మిస్టర్ తెలంగాణ కొట్టాను సార్, గోల్డ్ మెడల్. నేషనల్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్. ఇప్పుడు నేను మిస్టర్ ఇండియా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు సౌత్ ఇండియా కోసం ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు కడపాలో వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉంది సార్, అది అందుకు వెళ్తున్నాను. నా గోల్ వచ్చేసి మిస్టర్ ఇండియా టాప్ పొజిషన్లో ఉండాలి, ఆడ మా మహబూబ్ నగర్ పేరు రావాలి. ప్రాక్టీస్లో బాగానే ఉన్నాను సార్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ గుడ్ ఇన్ ప్రాక్టీస్. అబ్దుల్ అమ్ము ఎన్నుకున్న రంగంతో పాటు చదువులో రాణించి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. అబ్దుల్ అమ్ము ఓ రోజు బాగా ఆలోచించి తనకు ఇష్టమైన బాడీ బిల్డింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు. మధ్యతరగతిలో జన్మించిన ఇతడికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండటంతో జిమ్లో శిక్షణ తీసుకుని మిస్టర్ తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో మిస్టర్ ఛాంపియన్గా నిలిచాడు. అబ్దుల్ అమ్మును పోలియో మహమ్మారి కాటేసినా తన అనుకున్న రంగంలో విజయాలు సాధిస్తున్నాడు. అతడు అనుకున్న మిస్టర్ ఇండియా లక్ష్యం నెరవేరాలని కుటుంబ సభ్యులతో పాటు జిమ్ కోచర్ ఆశిస్తున్నారు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న డిప్రెషన్లో పోయి కొందరు సొసైడ్ చేసుకుంటారు. ఏదేదో ఒకటి కారణాల వల్ల డిప్రెషన్ ఉంటుంది. మన ఈ బాబు నుంచి ఏమంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. మేము మా మేనేజ్మెంట్ తరఫున ఏం సపోర్ట్ కావాలి మేము తయారున్నాం. ఈ బాబు మిస్టర్ ఇండియా లెవెల్ స్థాయికి పోవాలంటే ఆర్థికంగా సపోర్ట్ కంపల్సరీ ఉంది. నేను గవర్నమెంట్ నుంచి ఒక మనవి చేస్తున్నాను. ఇంకా మన సివిలియన్స్ ఎవరు ఉన్నారు అందరితో మనవి చేస్తున్నాను. ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలంటే మినిమం ఒక 15,000 to 20,000 రూపీస్ పర్ మంత్ డైట్ అవసరం ఉంటుంది. ఈ బాబుకి ఆ స్థాయికి పోవాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం ఉంది. ఫిజికల్లీ మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాం, కానీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ చాలా అవసరం ఉంది. నేను మనవి చేస్తున్నా అందరికీ కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెంట్ సపోర్ట్ దొరికితే ఈ బాబు మన జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ నుంచి కాంపిటీట్ చేస్తున్నారు. ఇండియాలో వరల్డ్ మిస్టర్ యూనివర్స్ వరకు పోవాలని నా ఉద్దేశం ఉంది. అబ్దుల్ అమ్ముకు మనమందరం సహాయం చేయకపోయినా కనీసం అతడు ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.